హాయ్ ఫ్రెండ్స్. సో ఇందాకే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చూడడం జరిగింది. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ కనుక చూస్తే ఎపిసోడ్ స్టార్టింగే నాచోరే అనే గేమ్ థీమ్తో స్టార్ట్ చేశారు. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆన్ అన్నట్టు డ్యాన్స్తో ఫుల్ స్టార్ట్ చేశారు గేమ్. అండ్ అందరూ ఫుల్ జోష్లో ఆడారు, డ్యాన్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ కమింగ్ టు గేమ్కి వస్తే గేమ్ స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే కొన్ని కలర్ఫుల్ హోల్స్ పెట్టి డ్యాన్స్ ఆడుతూ ఆగిన తర్వాత హోల్స్లోకి బయటికి రావాలి, ఎవరు ఫస్ట్ వస్తారనే టాస్క్ పెట్టారు. సో అక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ అంటే బయటికి వచ్చినట్టు అనిపించింది, బట్ అది క్లారిటీ అయితే లేకుండే. అంటే వచ్చాడు అనేది డౌట్ఫుల్గానే ఉండే. దానికి సంచాలకుగా ఉన్న ఇమాన్యుయల్ అండ్ రామ్ రీటేక్ అడినా కూడా బిగ్ బాస్ ఒప్పుకోలేదు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఎవరు విన్నర్ అనౌన్స్ చేయండి అన్నారు. సో కళ్యాణ్ని విన్నర్గా అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి నెక్స్ట్ రౌండ్ దివ్య బయటికి వచ్చింది. సో దివ్య బయటకు రావడం నాకు కొంచెం ఎక్కడో ఇక్కడ రీతు సపోర్ట్ చేసిందని అనిపించింది. ఎందుకంటే దివ్య బయటకు రాగానే భరణి వెళ్ళి తను కంగ్రాట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ రీతు కన్ను కొడుతుంది. సో అంటే మేబీ అక్కడ నాకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది. సో మేబీ కలిసి ఆడినట్టున్నారు ఆ గేమ్ని. సో సెకండ్ తను బయటకు వచ్చేసింది. సో సెకండ్ విన్నర్ వాళ్ళు వచ్చారు. అండ్ తర్వాత మళ్ళీ మ్యూజిక్ ఆన్, మళ్ళీ ఫుల్ జోష్లో మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయింది. రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఈసారి వచ్చేసి పవన్ బయటకు వచ్చారు. సో థర్డ్ ప్లేస్లో పవన్ వచ్చారు. అండ్ తర్వాత మళ్ళీ మ్యూజిక్ ఆన్. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి నెక్స్ట్ రౌండ్ చాలా బాగా జరిగింది. ఎందుకంటే సంజన గారు, సుమన్ గారు ఇద్దరు ఉండే. అండ్ ఆ రౌండ్లో వాళ్ళిద్దరు మాత్రం అసలు ఫుల్ జోష్లో డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ మాత్రం భలే వేశారు ఇద్దరు, ఒకరిని మించి ఒకరు అన్నట్టు. అసలు సుమన్ అన్న అయితే ఇచ్చి పడేసిండు డ్యాన్స్ని. ఫుల్ మజా అనిపించింది ఆ డ్యాన్సింగ్ బీట్స్ చూస్తుంటే. అండ్ సో రౌండ్ స్టార్ట్ కాగానే సుమన్ అన్న బయటకు వచ్చేసారు. సో భలే అనిపించింది. వచ్చిన తర్వాత సో సుమన్ అన్న బయటకు వచ్చారు. సో గేమ్ లాస్ట్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో సుమన్ అండ్ శ్రీజ వచ్చారు. సో ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు రావాల్సి వచ్చింది. సో గేమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ యాజ్ ఇట్ ఈస్గా కూర్చోబెట్టి సో లీడర్ బోర్డ్ గురించి మార్క్స్ గురించి అనౌన్స్మెంట్ చేశారు ఆ టైంలో. సో ఆ టైంలో కనుక స్కోర్ బోర్డ్ చూస్తే భరణి అండ్ దివ్య టాప్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 260 పాయింట్స్ వచ్చాయి వాళ్ళకి. నెక్స్ట్ పవన్ అండ్ రితు ఉన్నారు, వాళ్ళకి 250 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ 210 పాయింట్స్తో ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సంజన గారు అండ్ ఫ్లోరా ఉన్నారు. ఆల్మోస్ట్ 180 పాయింట్స్ వాళ్ళకు ఉండే. సో తర్వాత శ్రీజ అండ్ సుమన్కి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ వచ్చాయి. సో గేమ్లో ఫోర్త్ ప్లేస్ వచ్చినా, బట్ ఇక్కడ లీడర్ బోర్డ్ మొత్తం ఓవరాల్ స్కోర్లో చూస్తే మాత్రం వాళ్ళు ఫిఫ్త్ ప్లేస్లో ఉండే. సో ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న గేమ్ ఆడాడు. ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు టాప్లో ఉన్నారు భరణి అండ్ దివ్య. సో భరణి అండ్ దివ్యకి ఒక అధికారం ఇచ్చారు. ఏమిచ్చారంటే, ఇప్పుడు 4th and 5th పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆ రెండు టీంలో ఒక టీంని మీరు గేమ్ నుంచి అవుట్ చేయొచ్చు అన్నారు. సో అక్కడ దివ్య అండ్ భరణి గారు ఇద్దరు వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు దివ్య ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఫేర్గా ఆడితే ఫేర్గా కనుక చూస్తే సుమన్ని బయటికి తీసేయాలి అంటుంది. తర్వాత భరణి గారు అంటే ఫేర్గా అంటే ఏంటి అని అంటారు. అంటే ఫేర్గా ఆడింది వాళ్ళిద్దరు అని, అంటే అప్పటి వరకు కష్టపడింది వాళ్ళిద్దరు అని. సో అంటే సంజన గారు, ఫ్లోరా గారు హార్డ్ వర్క్ ఇచ్చారు అని చెప్పేసి, వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఇచ్చారని చెప్పి అంటారు అన్నాడు. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దివ్య అండ్ భరణి ఏం చేస్తారంటే సంజన అండ్ ఫ్లోరాని గేమ్లకి అవుట్ చేస్తారు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, అంటే ఇప్పుడు వాళ్ళు ఫేర్గా ఆడలేదు. ఎందుకంటే ఫేర్గా ఆడితే సుమన్ అన్నని అండ్ శ్రీజన్ తీసేయాలంటారు. బట్ బయటకు వచ్చే వాళ్ళు సంజనాని, ఫ్లోరా గారిని తీశారు కాబట్టి, సో మేబీ అక్కడ వాళ్ళు ఒక గేమ్ ప్లే చేసి ఫేర్గా అయితే ఆడలేదు అనిపించింది. తర్వాత సంజన గారు రియాక్ట్ అయ్యి
ఎమోషనల్గా అంటారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఒక బెలూన్స్ అండ్ నీడిల్ గేమ్లో వాళ్ళు గెలుస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ గేమ్ అనేది రద్దు అవుతుంది. ఒకవేళ ఆ గేమ్లో కనుక అది రద్దు అవ్వకపోతే వీళ్ళు నిజంగానే సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. సో సేఫ్లోనే ఉండేవాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ అది బస్ట్ అయ్యి సంజన గారు కొంచెం ఎమోషనల్ అవుతారు. సో ఎమోషనల్గా కొంచెం మాట్లాడేస్తారు, తర్వాత కొంచెం ఏడుస్తారు కూడా. సో తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ఇంకొక గేమ్ టాస్క్ ఇచ్చారు. అది పిరమిడ్ గేమ్ అనేది ఒకటి ఇచ్చారు. పిరమిడ్ కట్టడం అనేది గ్లాసెస్తో. సో ఈ గేమ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ సంజన అండ్ ఫ్లోరా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు 4 టీమ్స్ అన్నట్టు. సో 4 టీమ్స్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు గేమ్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ తనుజ అండ్ కళ్యాణ్, రితు అండ్ పవన్ వీళ్ళిద్దరి మధ్యలో ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ తనుజ అండ్ కళ్యాణ్ గెలుస్తారు, ఫస్ట్ ప్లేస్లో వస్తారు. సో రితు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎంటైర్ తన అప్పటివరకు చేసిన పిరమిడ్ మొత్తం కింద పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా లాస్ట్ ప్లేస్కి వస్తారు. సెకండ్ ప్లేస్లో భరణి గారు వస్తారు, భరణి అండ్ దివ్య. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి శ్రీజాన్ సుమన్. సో ఆ గేమ్ అయిన తర్వాత రితు చేసిన మిస్టేక్ వల్ల రితు ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తుంది. అండ్ పవన్ కూడా కొంచెం రియాక్ట్ అవుతాడు. సో అది జరిగిన తర్వాత ఇంకా గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డ్ అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. సో స్కోర్ బోర్డ్ అనౌన్స్ చేసినప్పుడు దీని ప్రకారంగా చూస్తే టాప్లో వచ్చేసి భరణి గారు, దివ్య గారు ఉంటారు ఫస్ట్ ప్లేస్లో. ఆల్మోస్ట్ వాళ్ళు 340 అనుకుంటా స్కోర్ వాళ్ళది అప్పటికి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ గారు 310 పాయింట్స్తో ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి పవన్ అండ్ రితు 270 పాయింట్స్తో ఉంటారు. దెన్ శ్రీజాన్ సుమన్ వాళ్ళు 190 పాయింట్స్తో వాళ్ళు 4th ప్లేస్లో ఉంటారు. సో ఇక్కడ అప్పుడు బిగ్ బాస్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమంటారంటే టాప్ ప్లేస్లో ఉన్న భరణి గారు, దివ్య గారు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు సేఫ్ సైడ్ అయిపోయారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏం పెడతారంటే బిగ్ బాస్ సెకండ్ ప్లేస్లో ఉన్న తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో మీ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఇస్తా అంటాడు. ఒక్కరిని సేఫ్ జోన్కి పంపేయగలుగుతాము. సో వాళ్ళు ఆ ఒక్కరు ఎవరనేది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరికి ఇస్తారు. ఇక్కడ నాకు కళ్యాణ్ ఎందుకో డబుల్ గేమ్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లోపల వాళ్ళిద్దరు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే కళ్యాణ్ అంటాడు, అంటే నేను ఇప్పుడు మళ్ళీ టాస్క్లు ఆడాలా, మళ్ళీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, డేంజర్ జోన్లో ఉంటే కొంచెం కష్టమే, సేఫ్ జోన్లో ఉండాలి అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. సో తనుజ కొంచెం ఇంకా తన పాయింట్ చెప్తుంది. బట్ పవన్ కొంచెం ఇంకెక్కువ ఇలా ఉండాలి అన్నట్టు ఇలా ఉండాలా అనే క్వశ్చన్ వేసినప్పుడు తను ఓకే చేసేస్తుంది. సరే నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళిపో, నేను డేంజర్లో ఉంటాను తనుజ ఒప్పేసుకుంటుంది. కానీ నాకు ఇక్కడ ఒక అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్, కళ్యాణ్ ఈ వీక్లో టాస్క్లన్నీ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నప్పుడు తనుజతో ఏమంటాడు, ఎప్పుడు ఓదార్చుకుంటే ఏమంటాడు, లేదు ఎలానైనా నిన్ను ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్తా, నేను ఉన్నా కదా అంటాడు. కానీ ఇక్కడ సేఫ్ అండ్ డేంజర్ జోన్ వచ్చేసరికి తనుజను వదిలేస్తాడు, నేను వెళ్ళిపోవాలి సేఫ్ జోన్కి అంటాడు. ఇక్కడ కళ్యాణ్ చాలా టూ స్మార్ట్ గేమ్ అన్నట్టు నాకు అనిపించింది. అది నా ఒపీనియన్, నాకు అలా అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ చేస్తే అది ఏ లెవెల్లోనే సపోర్ట్ చేయాలి. బట్ అక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేసరికి సపోర్ట్ చేయను అన్నట్టు అనిపించింది నాకు. సో ఇది జరిగింది ఈ వారం. సో ఫైనలీ కళ్యాణ్ అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి మళ్ళీ ఇంకొక టాస్క్లు ఇస్తారేమో, చూడాలి రేపు ఇంకా ఏం జరుగుతుందో. సో ఇప్పటివరకు అయితే ఇది జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.